we believe, all things are possible. మరి అలాగనే కొత్త ఆత్మలను మరి తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. మరి ప్రవక్త చెప్పినట్లుగా నీవు కొత్త వారిని తీసుకొని రానట్లయితే నీవు ఆ సంఘానికి, సువార్తకు, వర్తమానానికి అవమానాన్ని తీసుకొని వచ్చేవాడవు అని ప్రవక్త అన్నాడు. నేనంటలేను. కాబట్టి కొత్త ఆత్మలను మనము నశించిపోయే వారిని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈ వర్తమానం సత్యమని మనము నిండు హృదయంతో చెప్పాలి, మన పూర్ణ హృదయంతో చెప్పాలి. మరి వర్తమానం ఎవరు? ప్రభు అయిన దేవుడై ఉన్నాడు. నీ ప్రభు అయిన దేవుని నువ్వు ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. నిజంగా ఈ వర్తమానాన్ని పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తే మరి మౌనంగా ఉన్నారు దేని కొరకు? లేరా చాలామంది? మీరు కొత్త వారిని తీసుకొని రావట్లేదు అంటే మీరు నిజంగా పూర్ణ హృదయంతో వర్తమానాన్ని ప్రేమించట్లేరు. ఎప్పుడు డబ్బు సంపాదనే కాదండి, డబ్బు సంపాదన నిలవదది. కానీ దేవుడు అన్నాడు, పరలోకంలో మీ ధనమును సమకూర్చుడి అన్నాడు ఆయన. పరలోకంలో ధనాన్ని ఎట్లా సమకూరుస్తాం? ఒక ఆత్మిక విలువ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. ఎప్పుడు ఆ గోల ఈ గోల, ఎప్పుడు వాదన, ఎప్పుడు డబ్బు సంపాదన తప్ప దేవుని కార్యాల కొరకు మనం శ్రద్ధ పెట్టడానికి ఆసక్తి చూపించట్లేం. అందుకొరకే దేవుడు కొత్త వారిని మన మధ్యలోనికి ఆయన నడిపించలేకపోతున్నాడు. కాబట్టి మీరందరూ ఆ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నట్లయితే, వర్తమానాన్ని ప్రేమిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని గురించి సాక్ష్యం ఇస్తారు. అయ్యా మీరు వెళ్తున్న శాఖ తప్పది, మీరు తప్పుడు బోధలో ఉన్నారు. సోదరుడా, నువ్వు అందులోనే ఉంటే చనిపోయి పాతాళానికి వెళ్తావు. సోదరుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకొరకే ఈ వాక్యాన్ని చెప్తున్నాను. నేను రైటు నువ్వు తప్పు, అట్లా కాదురా గాడిద చెప్పేది. మూర్ఖుల్లాగా మాట్లాడొద్దు దయచేసి. మేము రైటు నువ్వు తప్పు కాదు, అక్కడ వాక్యము రైట్ అయి ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? మనమేదో బాగా తెలిసిన వాళ్ళంలాగా మనం వారితో మాట్లాడకూడదు. మనకేం తెలియదు, మనకు తెలిసిందల్లా దేవుని యొక్క కృప ద్వారా మన కళ్ళు తెరవబడ్డాయి. అంతే తప్ప మేము సత్యంలో మేము రైట్లో ఉన్నాం, మీరు తప్పులో ఉన్నారని వారిని కించపరిచి మాట్లాడేదానికి మనం ఇక్కడ లేము. అయితే వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి వారికి మనం సువార్త చేయాలి. సోదరుడు, ఒక్కప్పుడు నేను కూడా నీలాగనే ఉన్నాను. అయితే దేవుడు నా పట్ల కృప చూపించాడు. ఇదిగో ఈరోజు నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ వాక్యాన్ని నేను చూడగలుగుతున్నాను. నీవు కూడా నాలాగా చూడాలని. హల్లెలూయా. సోదరుడా, నీ పైన నేను మరి ఒక ఆశని కలిగి ఉన్నాను, ఒక శ్రద్ధను కలిగి ఉన్నాను. దయచేసి ఒక్కసారి నువ్వు ప్రయత్నించకూడదా? ఒకసారి వచ్చి వినకూడదా? ఆ యొక్క పిలుపు చెప్పినట్లుగా నతాయేలుతో, మా అమ్మనికి అంత శ్రద్ధ ఎక్కడిదండి? సరే, మీ కథ, మీరు ఏం చేస్తున్నారో ఏమేం చేస్తున్నారో మీ బండారం అంతా ఒకరోజు బయటపడుతుంది. మీరు నాకు దొరకకపోవచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారనేది ఒకరోజు దేవుడు తన యొక్క తీర్పులో ఆ విమర్శలను మిమ్మల్ని అందరిని పట్టుకొని వస్తాడు ఆయన. కాబట్టి ఆ రోజు మీరు ఏం లెక్క చెప్పుకుంటారో మీరు చెప్పుకోవాలి. అది నాకు సంబంధం లేని కార్యం అది. అయితే మీరు ఈ వర్తమానాన్ని ప్రేమిస్తే, నిండు హృదయంతో ప్రేమిస్తే, పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు సాక్ష్యం ఇస్తారు. సోదరుడా, ఈ వర్తమానం నా జీవితాన్ని మార్చింది. మార్చలేదు సార్, అందుకే చెప్పలేకపోతున్నా. అయితే మారని వాడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే మార్చబడ్డారో, నువ్వు మారకపోతే నీకు ఎత్తబొట్టు అనేదే లేదు. కానీ ఎవరైతే మార్చబడ్డారో వారు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సమరయ స్త్రీ మార్చబడి చెప్పిందా లేదా? అయ్యా, ఒకప్పుడు నా జీవితం ఇలాగున్నది, ఇదిగో ఆయన నన్ను కలుసుకున్నప్పుడు నా జీవితం మారిపోయింది. మీరు కూడా రాకూడదు అక్కడికి? అందరిని, ఆమె గ్రామాన్ని అందరిని లేపుకొని వచ్చింది. ఆ యొక్క పిలుపు గట్టిగా నమ్మాడా? మీరు పరలోకానికి పోయేదానికి ఉన్నారా, సంతకు పోయేదానికి ఉన్నారా? ఏం సార్, తమాషా చూడడానికి వచ్చారా? హల్లెలూయా. ఆ పిలుపుని గురించి, ఆ యొక్క యేసు ప్రభుని గురించి ఆ కాలంలో చాలా నిందలు ఉన్నాయి. ఆయన ఒక బయలుజేబని, మోసపుచ్చువాడని, హల్లెలూయా, అక్రమంగా పుట్టినవాడని, మరి లోకం నానా రకాలుగా మాట్లాడుతున్నా కానీ, హల్లెలూయా, ఫిలిప్పు మాత్రం అందరి మాటలను పట్టించుకోలేదు. కానీ
ఆ శరీరంలో ఉన్న ఆ మెస్సయ్యను, ఆ శరీరంలో ఉన్న మనిషి కుమారుణ్ణి ఆయన గట్టిగా నమ్మాడు. ఆయన ఓ నతానియేలు, ఇదిగో నజరేతులో ఉన్న ఆ యొక్క ఆ మెస్సయ్యను మేము కనుగొన్నాం. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఆ నజరేతే చెడ్డ పట్టణము, అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలదా? అప్పుడు ఆయన అన్నాడు, వచ్చి చూడు ఒకసారి. హల్లెలూయా అన్నాడా? మరి నీవెందుకు చెప్పకూడదు? నీవెందుకు బలవంతం చేయకూడదు? నిజమేనా? పరలోక రాజ్యం బలవంతంగా పట్టబడుచున్నదని దేవుని వాక్యంలో చెప్పబడుతున్నది. కాబట్టి మనం వారిని బలవంతం చేయాలి. ఆ రోజు ఆ యొక్క ఇద్దరు దూతలు లోతును అతని కుటుంబాన్ని బయటికి లాగేదానికి వారు బలవంతం చేసి ఉన్నారు. మరి పేతురు అంటున్నాడు, కొందరిని అగ్నిలోంచి లాగినట్లుగా మరి బయటికి లాగుడి అంటున్నాడు ఆయన. నిజమేనా? అగ్నిలో నుంచి మనం కొందరిని బయటికి లాగాలి. ఈరోజు ఈ లోకము ఆ యొక్క అగ్ని కుంపటిలో కూర్చొని ఉన్నది. వారిని మనం లేవనెత్తాలి. వారిని పరలోక ఆ యొక్క స్థానంలో మనం కూర్చుండబెట్టాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఈ వర్తమానమే పరలోకం యొక్క ఉన్నత స్థలం. మిగతాదంతా ఎక్కడున్నది? ఇప్పుడు ఆ యొక్క పాతాళపు లేదా అగ్నిగుండపు కుంపటి పైన ఉన్నది. అందుకొరకు మనం వారిని బయటికి లాగాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మీరు ఆ విధంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. మరి 2025 ఎలాగ మనం దాన్ని పాడు చేశాం, దేవుని కొరకు ఏం చేయలేకపోయాం. మరి ఈ సంవత్సరం అన్నా మరి ఒక్క ఆత్మను మనం సంపాదిద్దాం. నీ జీవితంలో ఒక గోల్ ఉండాలి నీకు. హల్లెలూయా. 25లో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. పౌలు చెప్పినట్లుగా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై, ముందు ఏమున్నది మనకు సవాలు? హల్లెలూయా. దేవుని కార్యాలు ఉన్నాయి. మన ముందు ఉన్నది ఏదో పెద్ద బిల్డింగ్ కనిపించకూడదు. మనకు ఏదో కార్ అనేది మన గోల్ కాదు, నిత్య జీవమే మన గోల్ అయి ఉన్నది. హల్లెలూయా. నీవు నిత్య జీవం కొరకు పరిగెత్తేటప్పుడు దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు ఆయన. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వెనుకున్న వాటిని మనం మర్చిపోదాం. ఆ ముందున్న ఆ లక్ష్యం కొరకై మనం పరిగెడదాం. మన ముందున్న లక్ష్యం ఏదనగా దేవుని కొరకు కొన్ని ఆత్మను సంపాదించాలి. అదే మన యొక్క మరి లక్ష్యమై ఉన్నది. నిజమేనా? లోకంలో ప్రజలకు చాలా గోలు ఉన్నాయి. ఒకడు ఐఏఎస్ కావాలని, ఒకడు ఐపీఎస్ కావాలని, ఒకడు రాజకీయ నాయకుడు కావాలని. మరి వారికి ఏ గోల్ ఉన్నా వాటి వలన ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఒక లక్ష్యం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఏంటిదా లక్ష్యం? ఒక్క ఆత్మను దేవుని కొరకు సంపాదించాలి. హల్లెలూయా. నిజమేనా? ఆ ఒక్క ఆత్మను సంపాదించిన నీతో దేవుడు సంతోషంగా ఉంటాడు. నిజమేనా? ఈ లోకంలో డబ్బు సంపాదించే వారిని చూచి మరి బలా మంచి ధనవంతుడు అని చెప్పడు ఆయన. కానీ నిన్ను చూచినప్పుడు ఆయన చెప్పగలడు ఆయన. మరి దయచేసి సహోదరులారా, ఈ వర్తమానాన్ని ప్రేమించండి, ప్రజల మధ్యలోకి తీసుకొని పోండి. మరి వర్తమానం కొరకు మీరే సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. నిజమేనా? మనం ఇక్కడ సాక్షులుగా ఉన్నాం. దేనికి? వర్తమానానికి మనం సాక్షులుగా ఉన్నాం. మరి చూడండి ఒకసారి యోహాను సువార్త 1:49. యోహాను సువార్త 1:49. నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు. ముందు వచ్చాను కూడా చదువు 47 నుంచి 47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చాడు చూచి, సరే 46. అందుకు నతనయేలు, సరే 45 చదవండి సార్. ఫిలిప్పు నతనయేలును కనుగొని అంటే ఇప్పుడు ఈయన ఆ వర్తమానం ఈయనకు దొరికింది. ఎవరికి? ఫిలిప్పుకు వర్తమానం దొరికింది. అప్పుడు ఈ వర్తమానాన్ని ఆయన తన లోపలే పెట్టుకోలేదు ఆయన. అయితే ఇది ఎవరికో చెప్పాలి. హల్లెలూయా. ఈ వర్తమానం ఎవరికో చెప్పాలి. అప్పుడు ఆయన తన స్నేహితుడైన నతానియేలును కనుగొన్నాడు. చదివిందే సార్, బుర్రలు ఉపయోగించండి. ఊటికే పరికి మారిన ఆ లోక పెంటను పెట్టుకొని ఇక్కడికి రాకండి దయచేసి. కనుగొని అనంటే నిజమేనా? వెదుగుతా ఉన్నది ఆయన ప్రాణం. ఈ వర్తమానం ఎవరో ఒకరికి చెప్పాలి.
నీ లోపల వెదకాలని ఆ ప్రయత్నం లేకపోతే దేవుడు నీకు ఎవరిని చూపించడు ఆయన. అయితే నీ లోపల ప్రభువా ఈ వర్తమానం నేను సాక్ష్యం ఇవ్వాలి అని ఆ తృష్ణ నీ లోపల ఉన్నట్లయితే, ఆ దావీదు చెప్పినట్లుగా ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొనున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. హల్లెలూయా సార్, నేను చెప్పే వాక్యాన్ని పూరించాలి. హల్లెలూయా, నిజమేనా? దావీదు ఆ విధంగా అన్నాడు ఆయన, నిజమేనా? దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొనున్నట్లుగా ప్రభువా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. కాబట్టి నీ లోపల తృష్ణ లేనట్లయితే దేవుడు ఎట్లా నీ చేతికి ఆత్మను అప్పగిస్తాడు ఆయన? నిజమేనా? ఫిలిప్పు నతానయేలును కనుగొని ఇప్పుడు ఆ వర్తమానం దొరికిన వెంటనే ఇది చెప్పాలి, ఖచ్చితంగా నా స్నేహితుడైన ఆ నతానయేలుకి చెప్పాలి. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఏంటిదో అని కనుగొని ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గర లేడంటే ఎక్కడో ప్రార్థనలో ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆ వృక్షం కింద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన తప్పుగా అర్థం చేసుకున్న కాలంలో, కానీ ఈయన మాత్రం ఈయన వాక్య ప్రకారంగా వచ్చిన మెస్సయ్య అని చెప్పాడు ఆయన. అలాగని ఈరోజు లోకమంతటా ఈ వర్తమానానికి నానా రకాలైన తప్పుడు అనువాదం చేస్తున్న ఈ కాలంలో నీవు మాత్రం ఆ రోజు పిలుపు నమ్మినట్లుగా ఈరోజు నీవు కూడా నమ్మాలి. హల్లెలూయా, నిజమేనా? ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు. ధర్మశాస్త్రంలో మనం మోసే రాసినట్లుగా, ఆ ప్రవక్త సమూయేలు రాసినట్లుగా, ఇదిగో ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసే ఆ మెస్సయ్య. హల్లెలూయా. సరే, ఓకే, నువ్వు చెప్పేది రైటే, కానీ మెస్సయ్య వస్తే బెత్లెహేం నుండి రావాలి, యెరూషలేము నుంచి రావాలి, కానీ నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? అయితే ఆయన అన్నాడు, వచ్చి చూడు అని అన్నాడు ఆయన. ఈరోజు లోకం అంటది, హల్లెలూయా, వస్తే గిస్తే మా పట్టణంలో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వారికి వర్తమానము తెలియపరచబడదా? హల్లెలూయా. అయితే ఆ రోజు పెద్దవారికి బయలుపరచబడలేదు, ఈరోజు పెద్దవారికి బయలుపరచబడదు. నిజమేనా? ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. అది మనం కూడా అట్లా చెప్పాలి. ఒకసారి వచ్చి వినండి బ్రదర్ వాక్యాన్ని. ఒకసారి మా సంఘానికి రండి, మా చర్చికి రండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ప్రార్థనా అవసరం కలిగి ఉన్నాడు ఆయన. ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అంతలోనే అంత దూరంలో మరి ఆ లైన్లోనే ఎవరు వస్తున్నారు? ఆ యొక్క నతానయేలు వస్తున్నాడు. ఇదిగో ఇతడు ఏ కపటం లేని ఇజ్రాయేలుడు. ప్రభువా నువ్వు నన్ను ఎలా ఎరుగుదువు? ఇదిగో ఫిలిప్పు నిన్ను కలవక ముందే, నిన్నటి దినాన్ని నువ్వు అంజూరపు వృక్షం కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చాడు చూచి ఇదిగో ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ప్రభు సాక్ష్యం చూడండి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చూడండి, అంత దూరం నుంచే ఆయన గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు ఏ కపటం లేని ఇజ్రాయేలుడు, ఈమె ఏ కపటం లేని వధువు, ఇతడు ఏ కపటం లేని వధువు. ఆ విధంగా ప్రభువే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదమని నతానయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచుతునని అతనితో చెప్పాను. హల్లెలూయా. వింటున్నారా? ఆ అంజూరపు వృక్షం కింద ఉన్నప్పుడే కాదు, కానీ జగత్ పునాది వేయబడక ముందే ఆయన నతానయేలును చూచిన దేవుడు ఆయన. అందుకొరకే నతానయేలు దగ్గరికి ఫిలిప్పును పంపించింది ఆయనే. కాబట్టి నీవు కూడా దేవుని చిత్తంలో ఉన్నట్లయితే
నిన్ను కూడా దేవుడు ఎవరో ఒకరి దగ్గరికి పంపిస్తాడు ఆయన. ఆ రోజు ఫిలిప్పును పంపినట్లుగా నిన్ను కూడా ఎక్కడో ఒకడికి పంపిస్తాడు ఆయన. కాబట్టి సోదరులారా, వాక్యాన్ని ప్రేమించండి, వర్తమానాన్ని ప్రేమించండి. దేవుడు అప్పుడు మీ ముందు మార్గాన్ని తెరుస్తాడు ఆయన. నీలో జకర్యా గ్రంథం 14వ అధ్యాయము. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, ఆ దినము యెహోవాకు తెలియపరచబడిన దినము. హల్లెలూయా. పగలు కాదు రాత్రి కాదు. ఏంటిదట అది? పగలు కాదు రాత్రి కాదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? పగలు. నిజమైన వెలుతురున్న దానిని పగలు అంటారు, చీకటి ఉన్నదాన్ని రాత్రి అంటారు. కానీ ఒక ప్రత్యేకమైన దినం ఉన్నది, అది పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. హల్లెలూయా. అంటే అస్తమయ కాలంలో మబ్బుగా ఉంటది, కానీ ఆ సమయంలోనే దేవుడు వెలుతురుని ఇస్తాడు ఆయన. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. హల్లెలూయా. చెప్పండి, ఆ అస్తమయ కాలంలో వచ్చిన వెలుతురు ఏంటిది? ఇప్పుడు ఈ గడియ వర్తమానము. ఎంతమంది తెలిసింది? మరి జకర్యా గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క 14వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన వాక్యము మన కాలంలో నెరవేర్పు జరిగింది. అది విలియం బ్రెనామ్ యొక్క కాలంలో నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. మరి ఎన్నో వందల సంవత్సరాల ముందు చెప్పబడిన వాక్యము ఈరోజు మన కళ్ళెదుట నెరవేర్పు జరిగింది. పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ వెలుతురు ఏదో కాదు కానీ ఆ యొక్క సన్సెట్ పర్వతం పైన ఆ 7 దూతలు దిగివచ్చుట, ఆ వర్తమానాన్ని విలియం బ్రెనామ్కి ఇచ్చుట, ఆ వర్తమానము వధువు చేతికి వచ్చుట, అదే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఎంతమంది వాక్యాన్ని చూడగలుగుతున్నారు? కాబట్టి మరి చూసే మనము తూర్పున ఉదయించిన ఆ సూర్యుడే మరి ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్తాడు? పడమరకు వెళ్తాడు. నిజమేనా? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున. నాగరికత కూడా తూర్పున ప్రయాణమై పడమరకు వెళ్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తూర్పున ఉదయించిన అదే సూర్యుడు మరి పడమరన ప్రత్యక్షమవుతాడు లేదా అస్తమిస్తాడు. అందుకొరకే ప్రవక్త మరి అస్తమయ కాలం అంటే ఏంటిది? అస్తమయం ఎక్కడ జరుగుతుంది? అస్తమయం ఎక్కడ జరుగుతుంది సార్? ఏ దిక్కులో జరుగుతుంది? పడమరలో జరుగుతుంది. వింటున్నారా? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఈ తూర్పున ఉదయించిన ఆ సూర్యుడు మరి ప్రయాణం చేస్తూ ఎటు అస్తమిస్తాడు? పడమరణ. అందుకొరకే దేవుడు ప్రవక్తతో ఏమన్నాడు? ఇదిగో నిన్ను పశ్చిమాన కలుసుకుంటాను, నిన్ను పడమరణ కలుసుకుంటాను. హల్లెలూయా. అది ఆ యొక్క లోకము అస్తమించే కాలంలో ఆయన ప్రవక్తకు ఆయన ఆ యొక్క సన్సెట్ పర్వతం పైన ఆ పడమర దిక్కున పశ్చిమ దిక్కున కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన పశ్చిమ దిక్కున కలుసుకుంటానని ఎందుకన్నాడో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎందుకనగా తూర్పున ఆ యొక్క బయలుదేరిన వర్తమానము ఇప్పుడు పశ్చిమానికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకొరకే ప్రవక్తను దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? ఆ పడమరలో, ఆ పశ్చిమాన సన్సెట్ పర్వతం పైన. హల్లెలూయా. సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించు ఆ పర్వతం పైన. ఆ పర్వతం పేరే సూర్యుడు అస్తమించు పర్వతము. చూడండి ఎంత చక్కగా వాక్య ప్రకారం ఇవన్నీ ఉన్నాయో. వింటున్నారు అందరూ? అందుకొరకే మరి ఆ యొక్క 1963 ఫిబ్రవరి 28 చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇది. 1963 ఫిబ్రవరి 28 1963 ఫిబ్రవరి 28న ఈ వాక్యం నెరవేర్పు వచ్చింది. దేవుడు ప్రవక్తతో అన్నాడు, నిన్ను అక్కడ కలుసుకుందును. ఎక్కడ కలుసుకున్నాడు ఆయన? ఆ సన్సెట్ పర్వతం పైన. హల్లెలూయా. మరి అక్కడ కలుసుకొని ఆయన ఏమిచ్చాడు? ఆయన 7 ముద్రల ఆ యొక్క పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన.
7 ముద్రలను ఆయన బయలుపరిచాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి దేవుడు ఎల్లప్పుడూ 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. దేవుడు ఎన్నిట్లలో పరిపూర్ణుడైనా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అలాగనే రాకడలు కూడా ఎన్ని ఉన్నాయి? 3 రాకడలు ఉన్నాయి. హల్లెలూయా. ఒకటేమో మొదటి రాకడ, రెండవది రెండవ రాకడ, మూడో రాకడ. 3తోనే చివరిదై ఉన్నది. ఆయన మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? ఆయన తన వధువును విమోచించేదానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? తన వధువును విమోచించేదానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తున్నాడు? తన వధువును స్వీకరించడానికి. చెప్పండి, వధువేనా మనం? మొదటి రాకడలో తన వధువును విమోచించేదానికి. విమోచన దేంట్లో ఉన్నది? రక్తంలో ఉన్నది. హల్లెలూయా. విమోచన ఎక్కడున్నది? రక్తంలో ఉన్నది. రక్తం లేకుండా మనం విమోచింపబడలేం. విమోచించుట అనగా విడిపించుట. ఎక్కడి నుండి? పాపంలో నుండి, శాపంలో నుండి మనల్ని విడిపించేదానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఆయన. ఆ మొదటి రాకడలో విమోచన జరిగింది. రెండో రాకడలో ఆయన విమోచించిన వధువును స్వీకరించేదానికి. మరి మూడోసారి ఎందుకు వస్తున్నాడు ఆయన? తన వధువుతో. హల్లెలూయా. తన వధువుతో ఆయన రాజుగా వస్తున్నాడు. ఆయన ఆ రాణితో ఆయన రాజుగా వస్తున్నాడు. ఆయన ఆ 1000 ఏళ్ళు తన రాణితో పరిపాలన చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆయన రాజుగా ఉండాలి, మనం రాణిగా ఉండాలి? హల్లెలూయా. ఎందుకనగా మొట్టమొదటి ఏదెనులో ఆదాము మరియు ఆదాము యొక్క భార్య వారే ఈ భూమికి రాజు మరియు రాణి అయి ఉన్నారు. వారు దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండో ఆదాము యొక్క భార్య వారు రాజుగాను రాణిగాను ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నారు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడున్నాం చెప్పండి? ఆ యొక్క మొదటి రాకడను పూర్తి చేసుకొని అయిపోయిందా? ఇప్పుడు రెండో రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రెండో రాకడలో ఏం జరుగుతుంది? ఆయన తన వధువును స్వీకరిస్తాడు. ఆయన ఎక్కడికి? మధ్యాకాశంలో స్వీకరిస్తాడు ఆయన. మనం మధ్యాకాశానికి కొనిపోనై ఉన్నాం. మీకు ఆశగా ఉన్నదా? ఆ మధ్యాకాశానికి వెళ్ళాలని, ఆ ప్రియుని కలుసుకోవాలని. హల్లెలూయా. ఆ ఆశ ఉంటేనే నీ లోపల దేవుడు ఆ శరీర మార్పులు జరిగిస్తాడు. ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు సమాధిలో నుంచి తిరిగి లేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుడు ఇక్కడ మరి చాలా చక్కటి కార్యాలు మనం చూద్దాం మెల్లగా. మరి వాక్యంలో ఏమున్నదో ఈరోజు ఏ విధంగా ఆ మేఘవృత్తాన్ని 1963లో ఆ ఏర్పడిన మేఘవృత్తాన్ని ఇప్పుడు ఏమంటున్నారు? అది రాకడని అంటున్నారు. కానీ ఇది రాకడ కానే కాదు. ఇది ఒక అతీతమైన మేఘం. చెప్పండి సార్, ఏంటిది ఇది? ఒక అతీతమైన లేదా మర్మయుక్తమైన మేఘం అది. హల్లెలూయా. అంటే లోకానికి అది మర్మం. అది నిజమేనా? ఇప్పుడు చాలామంది ఆ ఫోటోలు తీశారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ యొక్క వార్తాపత్రికలు, ఆ శాస్త్రవేత్తలు ఆ మేఘం ఏర్పడినప్పుడు, కాదు సార్ మీకు గడియ వర్తమానం ఇచ్చాను. దేనికది? ఊరుగా పచ్చడి పెట్టుకోవడానిక? చదివితే కాదా? ఎవరెవరు తీశారు ఫోటో? శాస్త్రవేత్తలు తీశారు, వార్తాపత్రికలు తీశాయి. హల్లెలూయా. కానీ వారు ఫోటోలు తీసినా కానీ అది వారికి మర్మంగానే ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక మర్మయుక్తమైన మేఘం ఇది. ఈ మేఘం ఎందుకొరకు వచ్చిందో ఏ శాస్త్రవేత్తలకు తెలియదు, వార్తాపత్రికలకు తెలియదు. కానీ మర్మాన్ని చెప్పగలిగే ఒక ప్రవక్త ఉన్నాడు. దానియేలు కాలంలో ఎంతమంది కల్దీలు ఉన్నా, మంత్రగాళ్ళు ఉన్నా, ఆ యొక్క ఫరోకు వచ్చిన కళకు వారు అర్థం చెప్పలేరు. కానీ దానియేలు దాన్ని చెప్పగలడు. ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా చెప్పలేరు, ఎంతమంది వార్తాపత్రికలు ఉన్నా చెప్పలేరు. కానీ మర్మయుక్తమైన మేఘం ఎందుకు వచ్చిందో దాన్ని చెప్పగలిగే ఒక ప్రవక్త ఉన్నాడు.
ఆ ప్రవక్త పేరు విలియం మ్యారియన్ బ్రెనహాం. హల్లెలూయా. ఈ మర్మము, ఈ మర్మయుక్తమైన మేఘం ఎందుకొరకు వచ్చిందో మనకు ఎట్లా తెలిసింది? విలియం బ్రెనహాం చెప్పడం ద్వారా. ఇప్పటికైనా మనకు తెలుస్తున్నదా? హల్లెలూయా. కానీ ఈ మేఘ వృత్తము ఆ 7 దూతల రెక్కల ద్వారా ఏర్పడింది. నిజమేనా? ఇది ఎంత ఎత్తులో ఉన్నది? భూమి నుంచి 26 మైళ్ళ ఎత్తులో. చెప్పండి సార్, 26 మైళ్ళ. అందరు చెప్తారా? భూమి నుండి 26 మైళ్ళ ఎత్తులో ఈ మేఘము ఏర్పడింది. వెడల్పు ఎంత? 30 మైళ్ళు. నిజమేనా? హల్లెలూయా. దాని యొక్క వైశాల్యం 30 మైళ్ళ వెడల్పుతో ఇది విస్తరించి 26 మైళ్ళ ఎత్తులో ఆ మేఘం ఏర్పడి ఉన్నది. అక్కడ ఏ విమానాలు కానీ రాకెట్లు కానీ అక్కడ లేని ఆ సమయంలో ఆ యొక్క మరి మేఘవృత్తం ఏర్పడి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఇందులో మనం 3 కార్యాలు చూస్తాం. హల్లెలూయా. ఒకటి ఏంటిది? ఈ 3 కార్యాలు నీకు అర్థం కావాలి. ఒకటి, ప్రవక్తకు వచ్చిన దర్శనం. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ దర్శనం ప్రకారంగా మరి ప్రవక్త మరి బయలుదేరి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. మరి ప్రవక్తలు చక్కగా దేవుని పైన ఆధారపడి వారు వెళ్తూ ఉంటారు. మరి దర్శనం ప్రకారం ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? షెబీనో. ఈ పేర్లు మనకి ఆడ తిరుగుతాయి సార్ ఇవి. షెబీనో, కెన్యాన్. ఆ తర్వాత ఆయన సన్సెట్ పర్వతం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దర్శనం మొదటగా వచ్చింది. దాని ప్రకారంగా ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఈ షెబీనో కెన్యాన్ అనే పర్వతం పైన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆయన చేతికి ఒక ఖడ్గం వచ్చింది. హల్లెలూయా. అది ఏకైక రాజు యొక్క ఖడ్గం. ప్రపంచంలో ఒకే ఒక రాజు ఉన్నాడు. మరి భూమి పైన చాలామంది రాజులు ఉన్నారులేండి, కానీ ఆ రాజుల గురించి కాదు. అది ఏకైక రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు ఆయన చేతికి ఒక ఖడ్గం ఇవ్వబడింది. ఆ ఖడ్గం ఏదో కాదు కానీ అది 2 అంచులు కలిగిన వాక్య ఖడ్గం. అది ఆ ఖడ్గం విలియం బ్రెనహాం చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ ఖడ్గము వధువు చేతికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆ ఖడ్గం ఇప్పుడు ఎక్కడున్నది? విలియం బ్రెనహాం చేతిలో లేదు, కానీ అది వధువు చేతికి వచ్చి ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన షెబీనో కెన్యాన్ పైన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఖడ్గం ఇవ్వబడింది. కానీ సన్సెట్ పర్వతం పైన 7 ముద్రలు ఇవ్వబడ్డాయి. నిజమైన ఈ 3 కార్యాలు మనకు అర్థం కావాలి. అన్నిటిని మనం కలగలుపు చేయకూడదు. దర్శనము, ఆ తర్వాత షెబీనో కెన్యాన్, ఆ తర్వాత సన్సెట్ పర్వతం. హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క మేఘం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? ఇది ఫిబ్రవరి 28వ తారీఖు. కానీ ప్రవక్త ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన ఆ సన్సెట్ పర్వతం పైన లేడు. ఆయన ఎంతమంది తెలిసింది? హల్లెలూయా. దేవుడు ఏదైనా కార్యమును చేయడానికంటే ముందు ఆయన ఆకాశంలో ఒక సూచనను ఏర్పరుస్తాడు. భూమి పైన ఏదైనా కార్యం చేయాలంటే ముందుగా ఏం చేస్తాడు? ఆయన ఆకాశంలో ఒక సూచనను కనబరుస్తాడు ఆయన. ఇప్పుడు ఈ మేఘం ఏర్పడింది ఎప్పుడు? ఆ దూతలు దిగి వచ్చిన ఎప్పుడు? ఆ సన్సెట్ పర్వతం పైకి ఫిబ్రవరి 28, 1967. కానీ ప్రవక్త సన్సెట్ పర్వతం మీదకి ఎప్పుడు వెళ్ళాడు? ఆయన మార్చి 8వ తారీఖు. చూడండి, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? సన్సెట్ పర్వతం పైన ప్రవక్త మార్చి 8వ తారీఖున ఉన్నాడు. మార్చి ముందా? ఫిబ్రవరి ముందా? ఫిబ్రవరి ముందు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకానికి ఒక మర్మాన్ని ఇచ్చాడు. ఆయన ఒక సూచనని ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. అది వాళ్ళు ఏం రాశారు? మర్మయుక్తమగు మేఘం, మర్మయుక్తకు మేఘం అని వాళ్ళు దాన్ని ఆ విధంగా రాసుకుంటూ పోయారు.
హల్లెలూయా. కానీ మార్చి 8వ తారీఖున మరి ఇది లోకానికి దేవుడు ఈ సూచన ఇవ్వలేదు, కానీ కేవలం విలియం బ్రెన్హామ్కు మాత్రమే. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? మరి అలాగనే కన్యక గర్భవతి అయి కుమారుని కనునని వారందరూ చదివారు, కానీ ఆ యొక్క కన్యక గర్భవతి అయిన సంగతి అందరికీ బయలుపరచలేదు ఆయన. ఈ మర్మయుక్తాన్ని అందరూ చూశారు, కానీ ఇది ఎందుకు వచ్చిందో అందరికీ తెలియలేదు. ఆ కన్యక గర్భవతి అవుతుందని అందరూ చదివారు, కానీ ఆ అయినప్పుడు ఆ కన్యక ఎవరో కనుగొనలేకపోయారు. ఆ కన్యకు జన్మించిన కుమారుడు ఎవరో చూడలేకపోయారు. కానీ ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే చూడగలిగారు. నిజమేనా? అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఈ మేఘంలో నేనున్నాను. ఎవరున్నారు ఇక్కడ? ఈ మేఘంలో విలియం బ్రెన్హామ్ గారు ఉన్నారు. అక్కడ ఆ 7 దూతల ద్వారా ఏర్పడిన మేఘం అది. ఆయన తన 7 దూతలతో దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏదో పరలోకం నుంచి దిగి రాలేదు, కానీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్నది? మార్చి 8న ప్రవక్త ఆ యొక్క సన్సెట్ పర్వతానికి వెళ్ళాడు ఆయన. ఆ 7 దూతలు దిగి వచ్చాయి. మరి ఆ యొక్క 7 ముద్రలను విలియం బ్రెన్హామ్కి ఇచ్చాయి. నిజమేనా? కానీ యొక్క మేఘము మరి ఇది లోకానికి అర్థం కాలేదు. ఇది మర్మయుక్తమొక మేఘము లోకానికి అర్థం కాలేదు. ఎందుకొరకు వచ్చిందో, ఎందుకొరకు ఏర్పడిందో వారికి అర్థం కాలేదు. కానీ ఈ మర్మయుక్తమొక మేఘమును గురించి, ఇది ఎందుకు ఏర్పడిందో దాన్ని బయలుపరిచింది ఎవరు? ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. హల్లెలూయా. సరే, మనం కొన్ని విషయాలు చూద్దాం వర్తమానం నుంచి. నేను చదివి మీకు వినిపిస్తాను. ఆ 64:8-30 సరి తీసి చూడండి. 64:8-30 ఈవినింగ్ 11వ పేర. ఆ 64:8-30 11వ పేర. ఒక రోజున దాని గురించి ప్రశ్నించిరి. మొదట నీవు ఆరిజోనాకు ఎందుకు వెళ్ళితివో మేము ఎరుగుదుము. ఆరిజోనాకు ఎందుకు వెళ్ళితివో మేము ఎరుగుదుము. మరి ప్రవక్త అంతకుముందు ఎక్కడ ఉండేవాడు? ఆయన జెఫర్సన్విల్, ఇండియానా రాష్ట్రంలోని జెఫర్సన్విల్లో ఉండేవాడు. కానీ దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ పశ్చిమానికి వెళ్ళమన్నాడు. అందుకొరకు ఆయన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఆయన ఆరిజోనాకు వెళ్ళాడు ఆయన. నిజమేనా? ఆ దేవదూతలు ప్రత్యక్షమైనవి. రెండవసారి నీవు ఎందుకు వచ్చితివి? ఆ ప్రశ్నను నేను చదివినప్పుడు విన్నారా? దాని తర్వాత నేను తిరిగి వచ్చి నా భార్యతో కూడా డాక్టర్ లీవైల్ ఎదుట కూర్చొని ఉండుట మీలో ఎందరికి గుర్తున్నది? నేను ఆరిజోనా గురించి అక్కడ మేముండుట గురించి మాట్లాడాను. ఒక చెయ్యి మరియు వెలుగు అక్కడ గోడ మీద వచ్చి ఇలాగున అక్షరమును రాసింది, ఆరిజోనాకు తిరిగి రమ్ము. ఎందుకంటే అది ఎక్కడుంది? పశ్చిమాన ఉన్నది, అది పడమరణ ఉన్నది. హల్లెలూయా. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అస్తమయం ఎక్కడ కలుగుతుంది? పడమరణ, పశ్చిమాన. హల్లెలూయా. దానిని ఎందరు గుర్తుంచుకొనిరి? ఈ కారణం చేతనే మరలా అక్కడికి వెళ్ళాను. ఎందుకు తిరిగి వెళ్ళానో నాకు తెలియదు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఎందుకొరకు నేను వెనక్కి రావాల్సి వచ్చినదో ఆయన తెలియజేసెను. దానిని నేను చెప్పిన ఎడల సాతాను దానిని అడ్డగించును. సరే, వాక్యము శరీరధారి అయి ఉన్నది. అది నిజము. నిజము. ప్రత్యక్షతలు
కాండము దళము పొట్టులో ఉన్న జీవమంతయు ఇప్పుడు విత్తనములోనికి సమకూర్చబడును. విత్తనములోనికి సమకూర్చబడును. పునరుద్ధానమునకు సిద్ధపడును. కోతకాలము వచ్చి ఉన్నది. కోతకాలము వచ్చి ఉన్నది. అల్ఫా ఇప్పుడు ఒమేగాగా మారెను. అల్ఫా ఇప్పుడు ఒమేగా మారును. మొదటివాడు కడపడివాడు ఆయను. లోనికి వెళ్ళిన విత్తనము ఒక విధానము ద్వారా మరలా విత్తనముగా మారెను. ఏదేను తోటలో పడిన విత్తనము చనిపోయి మరలా బ్రతికినది, కానీ పరిపూర్ణమకు విత్తనముగా తిరిగి లేచినది. కడపటి ఆదాము. మొదటి అవ్వ పడిపోయాను. రెండవ సంస్కరణలో రెండవ రాకడలో ఆమె వాడబడెను. బిడ్డను తీసుకుని వచ్చినట్లుగా వాడుకోబడెను. ఇప్పుడు ఆమె నిజముకు వధువుగా విత్తనముగా మారినది. నిజముకు వధువుగా విత్తనముగా మారినది. తిరిగి మూల విత్తనముగా మరలా మారినది. అల్ఫా మరియు ఒమేగా ఒక్కరే. అల్ఫా మరియు ఒమేగా ఒక్కరే. అల్ఫాయు ఒమేగాయు నేనే అని ఆయన చెప్పాను. మధ్య రకంగా ఆయన ఎన్నడూ ఏమీ చెప్పలేదు. ఆయన ఏది చెప్పలేదు. అల్ఫాయు ఒమేగాయు నేనే. మొదటి వాడను కడపటి వాడను నేనే. అవును. మొదటి పరిచర్య చివరి పరిచర్య ఒక్కటే. మొదటి వర్తమానము మరియు చివరి వర్తమానము ఒక్కటే. నేనున్నవాడను. నేను అల్ఫాలో ఉంటిని, నేను ఒమేగాలో ఉంటిని. ఓకే. రాత్రిగాను పగులుగాను పిలువబడని ఒక దినము వచ్చును. సాయంకాలమున వెలుగు కలుగును చూడండి. సాయంకాలమున వెలుగు కలుగును చూడండి. అల్ఫా మరియు ఒమేగా ఆ తూర్పున ఉదయించిన సూర్యుడే ఆ అల్ఫా ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాడు? ఒమేగాగా ఉండబోతున్నాడు. ఆ తూర్పే పడమరగా మారిపోతున్నాడు. హల్లెలూయా. అల్ఫా మరియు ఒమేగా మొదటివాడు మరియు కడపటివాడు ఒకటాయను. ఓ నా సోదరులారా, గంటల కొద్దీ దానిపై మాట్లాడుకొనవచ్చును. కుటుంబంలోని మహోన్నత కళాఖండములైన చివరి ఆదాము చివరి హవ్వ ఇప్పుడు 1000 ఏళ్ల పాలన తోటలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. 1000 ఏళ్ల పాలన తోటలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. ఏంటిది మన తోట? 1000 ఏళ్ల పాలన. మరి వెళ్ళామా మనం? వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. తిరిగి భూమి మీదకి వచ్చుదురు. హల్లెలూయా. ఆ మహాశిల్పి వారిని అక్కడ విడువడు. ఆయన సమయమును తీసుకొనెను. మిలియన్ల సంవత్సరములు ఆయన తీసుకొని మొదటి పరిపూర్ణ జంటను ఆయన మలిచెను. కానీ వారు పడిపోయిరి. ఇప్పుడు మరలా వేలాది సంవత్సరముల నుండి ఆయన మలుచుచున్నాడు. ఇప్పుడు వారు సిద్ధంగా ఉన్నారు. మహాకళాఖండము కొట్టబడెను. ఆయన పక్కలో నుండి సాటియగు సహాయకురాలు వచ్చెను. సరే, అతని గురించి చింతించుచుంటిని. నేను అతనిని ప్రేమించుచున్నాను మరియు నాకు తెలియను. ఒకవేళ అది అలాగూ కొనసాగితే ప్రభు రాకడ ఆలస్యమైన ఎడల. ఏ సంవత్సరం ఇది? 1963 8/25. ఈ మేఘం వచ్చింది ఎప్పుడు? 1963 ఫిబ్రవరి 28. ఇప్పుడు మనం చదివేది ఏ నెల? 8వ నెల. 8వ నెల. 2వ నెల ముందా 8వ నెల ముందా? 2వ నెల. ఫిబ్రవరి ముందు. ఒకవేళ ఈ ఫిబ్రవరిలో రాకడ జరిగినట్లయితే, లేదా 1963 మార్చిలో రాకడ జరిగినట్లయితే, కానీ ఇప్పుడు ప్రవక్త మాట్లాడేది ఎప్పుడు? 8వ నెల. 8వ నెలలో ఆగస్టులో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఈ ఫిబ్రవరి 28 కానీ మార్చి ఆ యొక్క 8వ తారీఖు కానీ రాకడ జరగలేదని మనం జాగ్రత్త గ్రహించాలి. ప్రభు రాకడ ఆలస్యమైన ఎడల ఎందుకు కొంతకాలములో ప్రతి ఒక్కరిని వదులుకొనవలసిన వారమై ఉన్నాము. అయితే ఎత్తబాటులో అది బాధించదు. చూచారా? కాదు. వారప్పుడు వారు మరల మొదట వచ్చేదరు. ఎవరు? చనిపోయిన వారు మొదట వచ్చేదరు. లేస్తారు. చనిపోయిన వారు విశేషమైన వారు వారు మొదట వచ్చేదరు. చూడండి. ప్రభు రాకడ వరకు సజీవులమై ఉన్న మనము నిద్రించిన వారిని అడ్డుపరచకయు
అడ్డుపరచకయు లేక ఆటంకపరచకయు ఉందుము. దేవుని యొక్క బూర శబ్దము చేయనప్పుడు మరియు క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేచెదరు. రాకడలో భాగం ఏంటిది? మొదటగా మృతులైన వారు లేచెదరు. అప్పుడు మన కన్నులు మన ప్రియులను చూచినప్పుడు, మన కనులు మన ప్రియులను మనకి కనిపిస్తున్నారా సార్? ఎవరైనా విలియం బ్రెనామ్ కనిపిస్తున్నాడా? లేదు. మన ప్రియులను చూసా మన కళ్ళారా. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం విలియం బ్రెనామ్ చూస్తున్నామా? ఇంకా చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నామా? చూడట్లేము. అంటే ఇప్పుడు ఏం జరగలేదు? ఆ యొక్క రాకడ జరగలేదు. హల్లెలూయా. అప్పుడు మన కన్నులు మన ప్రియులను చూచినప్పుడు ఒక్క క్షణములో రెప్పపాటులో మనము మార్పు చెంది వారితో కూడా ఒక్కడిగా కలుసుకుందాము. వారిని కూడా మనం కలుసుకుంటాం. దాన్నే రాకడ అన్నారు. కానీ 20 ఫిబ్రవరి 8న ఏర్పడిన మేఘము గాని, ఆ మార్చి 8న ఏర్పడిన మేఘం గాని అది రాకడ కానే కాదది. హల్లెలూయా. మరియు నేను ఆ బంకు నుండి 11 గంటల ప్రాంతంలో బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్పెను, అతని గూర్చి కలత చెందకము, అతనితో నీవు వీధిలో మరలా కరాచారణము చేయుదువు. సరే, 104 పేరు అందులోనే 104 నేనెలా జయించగలను. 104 పేరా? అయితే జయించు వానికి ఈ లోక కార్యములను అన్నిటినీ జయించిన వారు ఏమి చేయుదురు? వారందరూ ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబాటులో పాల్గొని అందరూ ఆయనతో కూడా పాల్గొని అందరూ ఆయనతో కూడా ఆయన సింహాసనములో కూర్చుందురు. ఏది సార్? ఇప్పుడు మనం ఎత్తబడ్డామని చెప్తున్నాం కదా, రాకడ అయిపోయిందని అంటున్నారు కదా, మరి ఆయన ఏడి? ఆయన సింహాసనం ఏది? మన సింహాసనాలే. ఆయనతో పాటు మనం కూర్చునేది ఏది? కానీ ఒక దినాన అది జరగనే ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాటను. ఈ లోక కార్యములన్నిటినీ జయించిన వారు ఏమి చేయుదురు? వారందరూ ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబాటులో పాల్గొని. హల్లెలూయా. ఇప్పుడు జయించిన వారికి మాత్రమే శరీరం మార్పు, జయించిన వారికి మాత్రమే ఆ సింహాసనం. హల్లెలూయా. ఆ యొక్క హానోకు ఎత్తబడడానికి ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడు ఆయన. అందుకొరకే కనిపించకుండా పోయాడు ఆయన. ఒకటి జాగ్రత్త గమనించారా? మరి ఎత్తబడిన వారికి పరిచర్యలు ఉండవండి. ఉంటుందా? మనకు అర్థం కాదు కదా సార్, కదా? మనకి ఏమీ అర్థం కాదు అసలు. ఇప్పుడు హానోకు ఎత్తబడిన తర్వాత ఆయన భూమిపైన ఉండి నేను ఎత్తబడ్డానని తెలుసా, రాకడ అయిపోయింది తెలుసా అని ఎవరితో నేను చెప్పాడా? కానీ ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏలియా భూమిపైన ఉన్నప్పుడు మాత్రమే ఆయన thus saith the Lord అన్నాడు. ఆయన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని అన్నాడు ఆయన. కానీ ఏలియా ఎత్తబడిన తర్వాత మళ్ళీ మనుషులలో కనబడ్డా? అతనికి పరిచర్య ఉన్నదా? లేనే లేదండి. కానీ ఈరోజు వీళ్ళు పరిచర్య చేసుకుంటూ రాకడ అయిపోయింది తెలుసా, ఎత్తబడ్డాను తెలుసా. ఏం చెప్పండి, ఇది మోసం కాదా? అబద్ధం కాదా? హల్లెలూయా. ఎత్తబడిన వారికి ఎలాంటి పరిచర్య ఉండదు.